ఇంతకుముందు మాట్లాడినటువంటి వక్తలు బాబురావు గారితో సహా హరగోపాల్ సార్ మాట్లాడినప్పుడు నేను లేను, కానీ చాలా విస్తృతంగా పర్యావరణము అన్ని అంశాల మీద మాట్లాడినారు. రిపీట్ కాకుండా జస్ట్ ఐ వాంట్ టు సే ఫ్యూ థింగ్స్. ఈ మధ్యకాలంలో బహుశా భూసేకరణకు సంబంధించి పర్యావరణానికి సంబంధించినటువంటి అనేక సంఘటనలలో ప్రజా సంఘాలు కానీ అనేక వ్యక్తులుగా ఆ అంశాల మీద చాలా సీరియస్గా అజిటేట్ చేయడం జరుగుతుంది. ఒకటి, మనము స్పష్టంగా ఇంకొక కోణాన్ని చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు ఇంత ది సో కాల్డ్ మోడల్ ఆఫ్ డెవలప్మెంట్ని ఇంత బహిరంగంగా ఇంత దుర్మార్గంగా ముందుకు తీసుకెళ్ళినప్పటికీ ఒక కాన్ఫిడెన్స్ ఈ పాలకులకు అది ఆపలేము అనేటటువంటిది ఒకటి కనపడుతుంది. ఇన్ అవర్ ఎక్స్పీరియన్స్, న్యాయ వ్యవస్థ ప్రధానంగా జ్యుడిషియల్ రివ్యూ అనేటటువంటిది ఒక బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఈరోజు న్యాయ వ్యవస్థ గతంలో 1980s 90sలో ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడు మనకు కనపట్లేదు. దీన్ని కూడా మనము కొంత చూడాల్సినటువంటి అవసరం ఉంది. 80s 90sలో ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్తాను. 90sలో వెన్ వీ ఎంటర్డ్ ఇన్ టు ది ప్రొఫెషన్లో ఒక ఉద్యమకారుడు, ఏ ఉద్యమకారుడైనా కానీ పోలీసులు ఎత్తుకెళ్ళిపోయారు, ఇంట్లో నుంచి ఎత్తుకెళ్ళిపోయారా, బస్ స్టాండ్లో నుంచి ఎత్తుకెళ్ళిపోయారా, ఎక్కడి నుంచి ఒక దగ్గర నుంచి ఎత్తుకుపోయారనేటటువంటి విషయం తెలగ్గానే కోర్టులో ఒక లంచ్ మోషన్ మూసేసి అర్జెన్సీ అని చెప్తే జడ్జెస్ చాలా సెన్సిటివ్గా రియాక్ట్ అయ్యి మధ్యాహ్నమే నేను వింటాను అని ఆదేశాలు ఇచ్చినటువంటి రోజులు. కానీ ఈరోజు హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ మీరు చూస్తే ఒక వ్యక్తి లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ చాలా ఇబ్బందిగా ఉంది, అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో చిత్రహింసలకు గురవుతున్నారన్న 10-15 రోజులకు వినేటటువంటి ఒక పరిస్థితి ఈరోజు న్యాయ వ్యవస్థలో ఉంది. మీరు అర్థం చేసుకోవాలి. ఏదైతే జ్యుడిషియల్ రివ్యూ అనేటటువంటిది ఎంత బలమైన ఆయుధం అంటే న్యాయ వ్యవస్థ దగ్గర, ఇప్పుడు అంటున్నటువంటి భూసేకరణ, ఇథనాల్కి సంబంధించింది కానీ, దిలాల్పూర్ కానీ, లగచెర్ల ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు రీసెంట్గా ఉన్నటువంటి ఈ సంఘటనలు అన్నింటిలో కూడా దెర్ ఇస్ ఎ బ్లేటెంట్ వయలేషన్ ఆఫ్ రైట్స్. చట్టంలో ఉండేటటువంటి ఏవైతే స్పష్టంగా ఆబ్జెక్టివ్స్ చెప్పినారో ఆబ్జెక్టివ్స్ని వయలేట్ చేసినా బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కొన్ని వందల కేసులు వేసినా ఏ కేసులు కూడా ఆర్డర్లు ఇవ్వలే కోర్టులకు ఒకవేళ ఆర్డర్ ఇచ్చినా అవి అమలు చేయకుండా కంటెంప్ట్ కూడా వందల కొద్ది పడ్డాయి. ఏ కంటెంప్ట్ కూడా జడ్జెస్ కనీసం ముట్టుకోలే. కానీ మన న్యాయ వ్యవస్థ నిన్న సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్, కాబోయే చీఫ్ జస్టిస్ ఒక మాట అన్నాడు, ఇఫ్ ఎనీ వన్ క్రిటిసైజ్ ది సుప్రీం కోర్ట్స్ వీ విల్ నాట్ టాలరేట్ అని. కానీ యువర్ ఓన్ ఆర్డర్స్ పట్టించుకోకుంటే కూడా ఈరోజు ఆ జడ్జిలు కూడా పట్టించుకోలేనటువంటి ఒక పరిస్థితి మనకుంది. ఎందుకు చెప్తున్నానంటే ఇది నేను, దిస్ ఈజ్ ఎ వెరీ అలార్మింగ్ టైమ్ వేర్ వీ షుడ్ నాట్ స్పేర్ ది హయ్యర్ జుడిషియరీ ఆల్సో. వీ షుడ్ ఆల్సో స్పీక్ అబౌట్ ది న్యాయ వ్యవస్థ వైఖరి, న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి సీరియస్గా గత 10 సంవత్సరాల నుంచి ఏదైతే అపాయింట్మెంట్స్ ఆఫ్ జడ్జెస్ జరుగుతున్నాయో సుప్రీంకోర్టులో, హైకోర్టులో, దే ఆర్ నాట్ ప్రో పీపుల్. ప్రజల పక్షాన నిలబడి, ప్రజల పక్షాన ఉండి చేసి కేసులు చేసి కష్టాలు, బాధలు, సాధకాలు తెలిసినటువంటి వాళ్ళు ఇప్పుడు జడ్జెస్గా అవ్వట్లేదు. దే ఆర్ ఆల్ కార్పొరేట్ ఓరియంటెడ్ జడ్జెస్. బహుశా చాలా రోజుల తర్వాత లగచెర్ల కేసు మొన్న హైకోర్టులో వచ్చినప్పుడు ఐ ఆర్గ్యూడ్ దట్ మ్యాటర్. సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ మీద ఏదో ఆ పాపం ఆ జడ్జు క్లర్క్ స్థాయి నుంచి వచ్చిండు, జస్టిస్ జె శ్రీనివాస్. ప్రభుత్వం చాలా సీరియస్గా, ఎందుకంటే 2013 యాక్ట్ని ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం
స్టేట్ అమెండ్మెంట్ తీసుకొచ్చి ఎట్లయితే దాన్ని ఎమర్జెన్సీ క్లాస్కి తీసుకొచ్చి గుడ్ బై చెప్పిందో అన్ని రీజన్స్ ఆబ్జెక్టివ్స్కి అదే పద్ధతిలో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వేగంగా తీసుకెళ్తుంది. ద సేమ్ మోడల్. దేర్ ఇస్ నో చేంజ్ ఆఫ్ ది అక్విజిషన్ ప్రొసీజర్. ఎర్లియర్కి ఇప్పటికేం లేదు. ఇప్పుడైతే ఇంకా చాలా రెట్టింపుగా కేసులు పెడుతున్నారు. క్రిమినల్ కేసులు, అరెస్టులు, జైల్లో పెట్టిన తర్వాత మళ్ళీ కస్టడీలో టార్చరు. ఇంతకుముందు ఆ మేడం చెప్పినట్టుగా సైకలాజికల్ గేమ్, విపరీతమైనటువంటి ఒక మానసిక ఆందోళన క్రియేట్ చేయడం, ఇలాంటి పరిస్థితి ఈరోజు నెలకొనుంది. నిజంగా మనం ఈ పర్మిషన్ కోసం ఆర్గ్యూ చేస్తుంటే చూడండి, ఒక 10 ఏళ్ల క్రితము ఒక పబ్లిక్ మీటింగ్ పర్మిషన్ అనేది యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ రైట్ వీ కుడ్ టేక్ ఫ్రమ్ ది కోర్ట్స్. ఇట్స్ అ బేసిక్ ఫండమెంటల్ రైట్. ఆర్టికల్ 19 ప్రకారం ఇవ్వాలి అని మాట్లాడినటువంటి, మేమే ఆర్గ్యూ చేసినటువంటి 100 కేసులు ఉన్నాయి. మన ఇథనాల్ కేసులో ఆర్గ్యూ చేస్తుంటే కొత్త డెవలప్మెంట్ ఏంటంటే కంపెనీస్ ఇంప్లీడ్ చేసుకోవడానికి అవకాశం ఇస్తుంది కోర్టు. నేను ఆశ్చర్యపోయాను. వేర్ ఇస్ ద రైట్ ఫర్ ఎ కంపెనీ టు ఇంప్లీడ్ అండ్ సే వెదర్ షుడ్ ఐ హోల్డ్ ఏ మీటింగ్ ఆర్ నాట్? లేదండి, వాళ్ళకి ఇవ్వాలి. మనం పబ్లిక్ మీటింగ్కి దీనికి సంబంధం ఏంటి అంటే కంపెనీ పెట్టేది వాళ్ళు కదా. లేదండి, వాళ్ళు ఒక ఆర్గ్యుమెంట్ తీసుకొచ్చినారు కంపెనీ, అక్కడ మావోయిస్టులు రాబోతున్నారండి. ఇది ఆర్గనైజ్ చేసేటటువంటి వాళ్ళు మావోయిస్ట్. మీ అందరికీ తెలిసిందే, ఈరోజు దేశవ్యాప్తంగా ఏ ఉద్యమం చేసినా ది సోకాల్ మోడల్ ఆఫ్ డెవలప్మెంట్ని ముందు తీసుకెళ్ళడానికి ఈరోజు చాలా డ్రకోనియన్ లాస్ వాడుతున్నారు. యుఏపిఏ. ఈ యుఏపిఏ ద్వారా కేసులు పెట్టాలి, అరెస్టులు చేయాలి. దే వాంట్ టు క్రిమినలైజ్ అవర్ డిసెంట్. ఇంతకుముందు మాట్లాడినప్పుడు బాబురావు గారు ప్రొటెస్ట్ చేయట్లేదు. ఎంతమంది ప్రొటెస్ట్ చేయట్లేదండి. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ దిలావర్పూర్తో చూడండి, మొత్తం గ్రామస్తులు కన్సిస్టెంట్లీ దే హ్యాడ్ ఎ ప్రొటెస్ట్. ఎంత దుర్మార్గంగా కేసులు పెట్టి, కాన్స్పిరసీ కేసులు పెట్టి, నాయకులు ఎవరైతే చేస్తున్నటువంటి బండారు లక్ష్మయ్య వాళ్ళ మీద కేసులు పెట్టి, అరెస్టు చేసి, జైళ్ళల్లో పెట్టి. సో దిస్ ఈజ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. మీరు అన్నట్టుగా వీ డు నాట్ హ్యావ్ ఎనీ ఫెయిత్ ఇన్ దీస్ గవర్నమెంట్స్. వెదర్ టుడే ఆర్ టుమారో ఇఫ్ దే కమ్, దే టేక్ దిస్ సో కాల్డ్ డెవలప్మెంట్ పాలసీ. నిజంగా ఈ లగచర్ల దాంట్లో దాదాపు 430 ఎకరాల భూమిలో 300 ఎకరాలు దాదాపుగా అసైన్ ల్యాండ్స్. ద పీపుల్ ఆర్ 1 acre, 1.5 acre, 20 గుంటాస్, 10 గుంటాస్. ఈ అసైన్ ల్యాండ్స్ గతంలో ఆ నక్సలైట్ ఉద్యమాలు, ఆ భూస్వాములకు వ్యతిరేకంగా కొట్లాడి ప్రతి ఒక్కరికి భూములు ఎకరమో అరెకరమో ఇచ్చినటువంటి భూముల్ని ఒక కలెక్టర్ అంటున్నాడు, గతంలో ఈ మూమెంట్స్ లేకుండా ఉంటే ఓ భూస్వాములు ఒక్కొక్కడికి 200, 300 ఉంటే అక్విజిషన్ మాకు ఈజీ అయిపోయేదండి. ఇదో పెద్ద హెడేక్ అయిపోయింది మాకు. 20 గుంటలు అన్ని నోటిఫికేషన్లో పేజీలు అవుతుంది. యు సీ దిస్ సార్ట్ ఆఫ్ ఎ కలెక్టర్స్ వీ హ్యావ్ నౌ. గతంలో అక్విజిషన్ ఆఫ్ ల్యాండ్స్ వర్ డన్ ఆన్ ది బేసిస్ ఆఫ్ ది ఆబ్జెక్టివ్ కండిషన్స్. ఒక ప్రాజెక్ట్ ఏడొస్తే ఎలా ఉంటుందని. ఇప్పుడు రాజకీయ నాయకులకు ఎక్కడ క్యాపిటల్ వస్తే వానికి పెట్టుబడి ఏడవుతుందా? దట్ ఈస్ హౌ ద మోడల్ ఆఫ్ డెవలప్మెంట్ ఈస్ నౌ. ప్రతి ఎమ్మెల్యేలకు అక్కడ పెట్టుబడి ఉంటుంది. ఇప్పుడు ది సో కాల్డ్ కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ అని చెప్పి ఎన్జిఓస్కో ఫండ్స్ ఇచ్చేది ఇప్పుడు రిప్రెషన్ కోసం ఇస్తున్నారు. సో మిత్రులారా, ఏదేమైనప్పటికీ ద జ్యుడిషియరీ, హయ్యర్ జ్యుడిషియరీని వీ షుడ్ స్టార్ట్ క్వశ్చనింగ్ ది సివిల్ సొసైటీ. It is not the work of the lawyers or it is not the work of the retired judges. After retirement they speak. We have to take up and we have to question the judges, and we should say that రాజ్యాంగాన్ని ప్రమాణం చేసి జడ్జి అయినప్పుడు మీరు భారత రాజ్యాంగంలో ఉండేటటువంటి ప్రాథమిక హక్కుల్ని, చట్టాలను బలంగా అమలు చేయాల్సినటువంటి బాధ్యత ఉందని చెప్పాలి. ఎందుకంటే చరిత్రలో హరగోపాల్ సార్ గారికి చెప్పారు చాలా సందర్భాలలో, whenever there is a social movements are strong in the society, బయట సామాజిక ఉద్యమాలు బలంగా ఉన్నప్పుడు న్యాయ వ్యవస్థ, సుప్రీంకోర్టు అయినా హైకోర్టుగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని తీర్పులు ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి
మనం ఆ దిశగా ఫైట్ చేయాలి. ఈ విక్టిమ్స్ వైపు నిలబడి సీరియస్గా ముందుకు తీసుకెళ్లాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులకు కృతజ్ఞతలు చెప్తున్నాను.